ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన సైబర్ నేరగాళ్ళు చేస్తున్న మోసాలకు భారతదేశంలో ప్రతిరోజు వేల మంది ప్రజలు మోసపోతున్నారు. అయితే కొంతమంది భారతీయులే ముఠాగా ఏర్పడి అమెరికన్ పౌరులను సైబర్ నేరాలకు గురి చేస్తూ వారిని దోచుకుంటున్న వైనం గురువారం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించిన వివరాలు ఆశ్చర్యపరిచేవిగా ఉన్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థికులను కాలర్స్గా పెట్టుకొని అమెరికన్ పౌరులను అమెజాన్ ఫ్రాడ్ పేరుతో వారిని భయపెడుతూ వారి బ్యాంకుల నుంచి నగదు దోచుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి అనకాపల్లి పోలీసులు గురువారం 33 మందిని అరెస్ట్ చేశారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. మనం ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ యాజ్ పర్ ఇనీషియల్ ఎస్టిమేషన్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ 15 to 20 crores పర్ మంత్. దీనికి సంబంధించి నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ వీ గాట్ అ టోటల్ ఆఫ్ 33 persons వర్ అరెస్టెడ్. ఇందులో 2 మెయిన్ మేనేజర్స్ని కూడా, 4 ఫ్లోర్ మేనేజర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 person is from ముంబై ఇన్ మహారాష్ట్ర అండ్ 2nd person is from రాజస్థాన్. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. ఇన్ దిస్ దే హ్యావ్ అ వెరీ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ హెరార్కికల్ స్ట్రక్చర్. లెవెల్ 1 డైలర్స్ అండ్ మోస్ట్లీ పీపుల్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఎస్పెషలీ అస్సాం, మేఘాలయ, త్రిపుర, అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్గానే పని చేసుకుంటారు. దేర్ మెయిన్ జాబ్ ఇస్ టు కాల్ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ impersonating as Amazon fraud department. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు that some unauthorized transaction has taken place from your Amazon account. $1,400, $1,500 కి unauthorized transaction చేయడం జరిగింది, whether you have done it or not. దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ US customers further details కూడా డైవల్జ్ చేస్తారు. By this way the dialers will win their trust అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు. దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ 2 విచ్ ఇస్ బ్యాంకర్స్ లెవెల్. ఇందులో సమ్ పర్సన్స్ విల్ ఇంపర్సనేట్ దెమ్సెల్వ్స్ యాజ్ యుఎస్ బ్యాంక్ ఆఫీషియల్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ FTC, ఫెడరల్ ట్రేడ్ కమిషన్. ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది టు దీస్ యుఎస్ సిటిజన్స్. దే విల్ టెల్ దట్ some fraudulent transactions and activity has taken place. దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఇంకా భయం పడతారు. బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నేమ్, అమౌంట్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్స్, అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. Have been arrested. 30 male persons have been arrested out of these 33. Okay.